వాసుదేవ నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఇప్పుడు హిస్టరీ చూద్దాం. హిస్టరీ ఎంత ఇంపార్టెంట్ తెలుసు. లాంగ్ హిస్టరీ ఆఫ్ ఎక్సెసివ్ పేరెంటల్ కంట్రోల్. చిన్నప్పటి నుంచి ఎక్కువ అదుపాజ్ఞల్లో పెంచబడిన పిల్లల పరిస్థితి కార్సినోసిన్, యారమోన్ నాట్రినేటం వీటిలోకి వెళ్ళిపోతారండి. ఇంకోటి చూసారండి, ఇది హార్ష్ అప్బ్రింగింగ్. చీటికి మాటి కొట్టడం, తిట్టడం, హోంవర్క్ ఆ వేళ చేయకపోతే కొట్టడం, ఇలా చేస్తుంటారు పిల్లల్ని. డామినేషన్ ఆఫ్ పేరెంట్స్ ఉంటుంది. హార్ష్ అప్బ్రింగింగ్ కూడా ఉందండి. బయట డామినేషన్ ఒకటే, రే ఎలా ఎదిగి ఎలా ఉంటే కూర్చో, ఇదిగో బాగా చదువుకో, ఎంతతో సరిపోయింది పైన. ఇది ఎలా కాదు. హార్ష్ అంటే కొట్టడాలు, తిట్టడాలు, కొట్టి పెంచుతారు. రోజు ఆయనతో ఉంటారు. కార్సినోసిన్లోకి వెళ్ళిపోతారు. కలియోడ్ నైట్రిక్ యాసిడ్ కూడా సైన్ ఉన్నాయి. మనకు తెలిసిన కార్సినోసిన్ ఇంకా అవి కూడా చదువుకోవాలన్నమాట. పిల్లల్ని కొట్టి పెంచబడ్డ పిల్లలు, వాళ్ళు వచ్చే అనారోగ్యాలు, వాళ్ళు వచ్చే డిస్టర్బెన్స్ ఆఫ్ ఎమోషన్స్, అస్తమాన పూజలు చేస్తూ ఉంటారు. వాడికి నచ్చిందా లేదా చూడరు. ఎక్సెసివ్ పేరెంటల్ కంట్రోల్, లాంగ్ హిస్టరీ, రిలీజియస్ అప్బ్రింగింగ్. వీడు పార్క్ వెళ్తా ఉంటాడు, వాళ్ళేమో గుడికి వెళ్తా ఉంటారు. ఎప్పుడు గుడికే తీసుకెళ్తారు, ఎప్పుడు పార్క్ తీసుకెళ్తారు. అన్ని వాడు మనసులో పడిపోతాయని. పడిపోతే ఏముంది, మ్యాన్సిన్ డ్రగ్. మెంటల్ సిమ్టమ్స్ చదువుకోవాలన్నమాట. వాడు డ్రగ్ చదువుకోవాలి. ఈ కుర్రాడు అందులోకి పోతాడు. హిస్టరీ ఆఫ్ కొన్ని సెలెక్టివ్గా చూద్దామండి. ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఎరప్షన్స్ అండి. పూర్వం నుంచి కూడా చర్మవ్యాధులు ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే విచారంగా ఉన్నాడు. అంటే పూర్వం చర్మవ్యాధులు చాలా ఎక్కువగా, హిస్టరీ అంటే ఇప్పుడు లేదుగా, మరి ఉండేదని కదా హిస్టరీ అంటే. చర్మవ్యాధులు ఎక్కువగా ఉండి తర్వాత అవి లేవు ఇప్పుడు. కానీ ఇప్పుడు సాడ్గా విచారంగా ఉన్నాడు. మెజీరియం కూడా పడచ్చు అలాంటి. తర్వాత టీబీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ టీబీ, రెక్టమ్ డయోరియా, ట్యూబర్కులోసిస్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ టీబీ చూశారంటే, టీబీ ఉండి వాళ్ళకి అస్తమానం విరేచనాలు అవుతుంటే డ్రాసిరా పడుతుంది. అసలు డ్రాసిరాకి విరేచనాలకి సంబంధం ఏంటి ఉందన్నమాట. హిస్టరీ చూసుకోవాలి అక్కడ. డ్రాసిరా అంటే కేవలం ఊపింగ్ కాపో, తెరలుగా వచ్చే దగ్గు డ్రాసిరా కదా. డ్రాసిరా హిట్లర్ మందటండి. హిట్లర్ అసలు ఈ డ్రాసిరా పడి ఉంటే సెకండ్ వరల్డ్ వార్ రాదేమో అని కూడా అన్నారు కొంతమంది. డరోథీ షెపర్డ్ అని మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ అని ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఉంటుందండి డ్రాసిరా ప్రవర్తన అంతా. హిట్లర్ అలాగే ప్రవర్తించేవాడు. అది ఇది వేసుంటే బాగుండేది, యుద్ధం రాకుండా ఉండేది అన్నారు ఆయన మనసు మారే. కానీ ఇక్కడ ఓపిక్ కాఫ్ వాడతారు. తర్వాత విరేచనాలు తగ్గకుండా అలాగ అవుతుంటే, ఫ్యామిలీలో టీబీ ఉందనుకోండి, అప్పుడు విరేచనాలు అయిపోతుంటే డ్రాసిరా మనం చదువుకుని వేయాలి. ఇందులో చెప్పాను, ఈ పాయింట్ ఒకటే చూసి వేయకుండా అప్పుడు డ్రాసిరా తీసి చదువుకోవాలండి. కొంచెం పెద్ద బుక్ చదువుకోవాలి. పెద్ద బుక్ అంటే ఏంటంటే క్లార్క్ డిక్షనరీ కానీ, లేదా ది టెక్స్ట్ హెర్రింగ్ గైడింగ్ సిమ్టమ్స్ కానీ. ఆ రెండిట్లో కొంచెం డెప్త్లో డీప్గా ఉంటుంది. అది దొరకని సిమ్టమ్ అంటూ ఉండదు. హెర్రింగ్ గైడింగ్ సిమ్టమ్స్ కానీ, క్లార్క్ డిక్షనరీ ఆఫ్ మెట్రిమిడికా కానీ మనం చదువుకుంటే అప్పుడు డ్రాసిరాలో ఈ పాయింట్ ఏమైనా ఇచ్చారేమో తెలుస్తుంది. హిస్టరీ ఆఫ్ ఎగ్జిమా ఉండి, ఎగ్జిమా తగ్గిపోయాక నైట్ యూరిన్ అయిపోతూ ఉంటుంది బట్టల్లో. యూరినేషన్ ఇన్వాల్టరీ నైట్ సోర్ణం. ఎగ్జిమా తగ్గిపోయింది. హిస్టరీ అంటే లేదనే కదా. ఇప్పుడు ఎగ్జిమా తగ్గిపోయింది, రాత్రులు యూరిన్ అయిపోతుంది బట్టల్లో. మరి ఎంత లోతుగా ఆలోచించి సోర్ణం వేయాలో చూడండి. సైకోటిక్ ఫ్యామిలీ అనుకోండి, అంటే యూరినేషన్ ఇన్వాల్వింగ్ ఉంటే ఫ్యామిలీ సైకోటిక్ అంటే అంతా కూడా కొంచెం తిరకాసు. సైకోటిక్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి కదా, మరి ఆ సిమ్టమ్స్ ఫ్యామిలీలో కూడా ఉన్నాయనుకోండి,
నాన్నగారికి తాతగారికి వీళ్ళందరూ కూడా ఉండి, అంటే కొంచెం మోసబుద్ధి అయ్యని ఉంటాయి. చెప్పడానికి వీలైన రహస్యాలు బోల్డు ఉంటాయి వాళ్ళకి. అవన్నీ ఫెయిర్గా ఉండరు మనుషులు. ఇదంతా సైకోటిక్ ఆస్పెక్ట్స్. గోతులో దింపేవాళ్ళు అనమాట. సిఫిలిటిక్ వాళ్ళంతా గోతులో దిగేవాళ్ళును, సైకోటిక్ వాళ్ళంతా గోతులో దింపేవాళ్ళు. అంటే మెడోరినం పడద్దండి వాళ్ళతో. ఇన్వాలంటరీ యూరినేషన్ నుండి ఫ్యామిలీలో అంతా సైకోటిక్ గ్యాంగ్ అనుకోండి, వీడికి మెడోరినం వేస్తేనే ఇన్వాలంటరీ యూరినేషన్ తగ్గుతుంది. ఎంత గొప్ప ప్రిస్క్రిప్షన్స్ చూడండి. మరి ఎక్కడో కొడితే ఇక్కడ పళ్ళు ఉన్నట్టు ఉంటుంది. ఎటోనీ ఆఫ్ యూటరస్, మలేరియా విత్ హిస్టరీ ఆఫ్ యూటరస్. ఎటోనీ అంటే గర్భసంచి జారిపోతూ ఉంటుంది, అయితే ఇలాగా పక్క పోద్ది. ఏంటి హిస్టరీ ఆఫ్ మలేరియా ఉంటే చైనా వేయాలి. ఇవన్నీ కూడా బాగా అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ అండి. కానీ ఒకసారి విని మర్చిపోండి. ఎప్పుడు విని మర్చిన వాడు అవుతాడు తప్ప వినని వాడు అవడని మేస్టర్ చెప్తూ ఉంటారు. ఒకసారి వినేసి వదిలేయండి అంటుంటారు, ఎప్పుడో ఆ టైంకి సరిగ్గా టైం గుర్తొస్తుంది. హిస్టరీ ఆఫ్ అబార్షన్ నుండి వైట్ డిశ్చార్జ్ అయిపోతా ఉంటుంది. వాళ్ళకి అంతకుముందు అబార్షన్స్ అయిపోయి ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. సెపియా ఉంది, సెబేనా ఉంది, కాలోపిల్ల ఉంది, ఎలక్ట్రిక్ స్పారినోజా ఉంది. అలాగే ఫ్యామిలీ టీబీ, ఫ్యామిలీలో అందరికీ టీబీ ఉంది. వీడేమో క్యాండిడేట్కి ఆస్తమా, ఆయాసం, డ్రాసరా పనిచేస్తాడు. డ్రాసరా మనకు తెరలుగా వస్తే దగ్గు తప్ప, బొంగురుగా ఉండి తెరలుగా వస్తే వేస్తాం. ఇక్కడ అలా కాకుండా ఆస్తమా, ఆయాసానికి కూడా టీబీ ఫ్యామిలీ అయితే డ్రాసరాతో తగ్గుతుంది. దీనికి జాయింట్ పెయిన్స్ అండి టీబీ ఫ్యామిలీలోను. కాస్టికం, భవిష్ట అంటే పఫ్ బాల్ అని ఒకటి ఉంటుంది, అగారికస్ టైప్. భవిష్ట, కాస్టికము, డ్రాసిరా, ట్యూబర్కులినం. టీబీ ఫ్యామిలీ వాళ్ళకి జాయింట్ పెయిన్. మళ్ళీ డ్రాసిరా ఇక్కడ కూడా ఉంది. ఇంకా అందరూ తాత, తండ్రి, ముత్తాతలు అందరూ బాటిల్ తెచ్చుకుని తాగేస్తూ ఉంటారు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆల్కహాలిజం, మొత్తం హాల్లో పెట్టేస్తారు దుకాణం. సిఫిలినం, హెరిడిటరీ ఆల్కహాలిజం, సిఫిలినం. ఇవన్నీ మందులు ఇచ్చారు, అవన్నీ మనం చదువుకునేస్తాం. సిఫిలినం మెయిన్ అండి. అంటే ముందు నుంచి పై వాళ్ళ నుంచి కింద వాళ్ళ దాకా అందరూ డ్రింకర్సే. సిఫిలినం. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆల్కహాలిజం ఉంటే పిల్లల్లో ఏదైనా అనారోగ్యాలు చేసాయనుకోండి, ఇదేంటి సిఫిలినమే అప్పుడు కూడా. ఇదేంటో చూద్దాం. మిగతా మందు ఎప్సింతనం అనుకోండి, ఇది మనం తక్కువ వాడతాం. సిఫిలినం. ఫ్యామిలీ హిస్టరీ అందరూ కూడా ఎనీమియా అనుకోండి, నాన్నగారు మేనత్తలు అందరికీ కూడా రక్తక్షీణత, కార్సినోసిన్ వేయాలండి. అందరికీ బ్లడ్ తక్కువే, హిమోగ్లోబిన్ 8%, 6%. కార్సినోసిన్. అయోర్టా ఉందండి, పెద్ద ఆర్టరీ ఉంటుంది, హార్ట్కి వెళ్ళేది, హార్ట్ ఆర్టరీ. అయోర్టా కంప్లైంట్స్ అండి ఫ్యామిలీ హిస్టరీ. వాళ్ళ మామయ్యకో ఎవరికో అయోర్టా దెబ్బతినేసింది. వేసి వీళ్ళకి ఏమయ్యారు అప్పుడు తర్వాత జనరేషన్ వాళ్ళకి? బెరటెకార్, యారం మెటాలికం, మెర్కురీ, సిఫిలినం, ఇవన్నీ యాంటీసిఫిలిటిక్ మెడిసిన్స్ అండి ఇవన్నీ. పెద్దవాళ్ళకి అయోర్టా హార్ట్ ప్రాబ్లం ఉండి అయోర్టా దెబ్బతింది అంటే గుండెకెళ్ళి పెద్ద ఆర్టరీ అనమాట. ఆ దెబ్బతింటే వీళ్ళకి తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మందులు పడతాయి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎపోప్లెక్సీ అండి. బ్రెయిన్లో, మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వచ్చేస్తుంది. ఎవరికి? తండ్రి గారికో, తాతగారికో, మేనమామలకో, వీళ్ళందరికీ కుటుంబంలోనూ వస్తే వీడికి ఏమి లేదు, ఆరోగ్యంగానే ఉన్నాడు, కానీ మందులు ఆలోచించారు వీడికి రాకుండా ఉండడం కోసం. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా, ఉబ్బసాలు. తల్లికి, తాతకి, అందరికీ అలా పై జనరేషన్స్ అన్ని ఉబ్బసాలు. కార్సినోసిన్, లైకోపోడియం, మెడోరినం, నాట్రన్సాల్, సోర్నం, ట్యూబర్కులినం. క్యాన్సర్ అండి. క్యాన్సర్ హిస్టరీ ఇన్ ది ఫ్యామిలీ. కార్సినోసిన్, సిరినము, పాండురాంగో, కోనియము, కార్బోఎనిమలిస్, క్యాల్కేరియార్స్, బ్రోమియము. ఇది ఏంటో చూద్దాం. ట్రైఫోలియం రెఫెన్స్ ఏదో సంథింగ్ చూద్దాం. ఇది మనం రెగ్యులర్గా వాడేది కాదు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ చెస్ట్ కంప్లైంట్స్ అంటే ఆస్తమా, దగ్గులు, ఆయాసాలు, బ్రాంకైటిస్లు, ఇలాంటివన్నీ ముందు నుంచి అందరికీ ఉంటాయి. తుమ్ములు, రంపలు, బ్యాసిల్ను. మొత్తం వాళ్ళందరికీ, కుటుంబీకులందరికీ కూడా ఏదో రంపలు, దగ్గులు, ఎలర్జీలు, దగ్గులు, ఆయాసాలు, ఆస్తమాలు, టీబీ. బ్యాసిల్నం పడదు. వీడికి ఇంకా ఏం రాలేదు, కానీ ముందు బ్యాసిల్నం వేస్తే, లేదా ఏదో కంప్లైంట్కి బ్యాసిల్నం వేస్తే ఇది తగ్గిపోద్ది ముందు.
ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ చికెన్ పాక్స్ కార్సినోసిన్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, ఇంట్లో వాళ్ళందరికీ షుగర్ పేషెంట్లు అనుకోండి, కార్సినోసిన్, సకారం అభిజ్ఞానం అంటే చెరుకుగడ, చెరుకుగడ చాలా గొప్పదండి. తూజ, ఇవి చెరుకుగడ గురించి ఒకసారి చెప్పుకుందామా. జట్ ఏజ్ చిల్డ్రన్ అనే ఒక కేసు స్టడీ ఉంది దీని మీద. జట్ ఏజ్ చిల్డ్రన్ అంటే పిల్లలు అలరగా ఉంటారు నేను అనుకున్నాను. తీరా కేసు స్టడీలోకి ఏమైంది, తల్లిదండ్రులదే తేడా. వీడు ఆఫీస్ నుంచి వచ్చేసి ల్యాప్టాప్ పట్టు కూర్చుంటాడు, అమ్మగారు వచ్చేసి వాట్సాప్ పట్టు కూర్చుంటారు. ఇక ఆకలి చేస్తుంటుంది, అన్నం తింటావా అని అడిగి వాళ్ళు ఎవరు లేరు, అమ్మ నాన్న ఎదురుగానే ఉన్నారు. అటు ఇటు తిని వరే భోంచేసి వచ్చి అంటుంటారు వాళ్ళు. నాన్నతో తినాలని అమ్మతో తినాలని ఆడికి ఏదో ఉంటుంది, ఏమి పట్టు. అలాగలాగా మైండ్ సెట్ అంతా పెద్ద ఎత్తులో గడు డిఫరెన్స్ వచ్చేస్తుంది. సకారంలోకి వెళ్ళిపోతాడు, జబ్బు చేస్తాడు, ఎమోషనల్లీ డిస్టర్బ్డ్, ఆదరింపబడలేదు, అని చేత సకారంలోకి వెళ్ళిపోతాడు. అంటే గ్రేట్ కేసు అండి, గ్రేట్ డ్రగ్, ఇది చాలా గొప్పమా ఉంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇప్పుడు వచ్చే ప్రపంచానికల్లా ఇది మంచి మందు అనమాట. పిల్లలు కూడా సోఫాల మీద కూర్చొని అన్నం తింటా ఉంటారు, టీవీలు చూసుకుని, అది కూడా సకారమే. అంటే ఇక్కడ మనం ఇంతవరకునే చెప్పుకున్నాం. ఎప్పుడైనా ఈ కేసు డీటెయిల్గా చెప్పుకుందాం, కేసు మీకు పెడతాను, ఆ కేసు పెట్టి చదువుకుందాం. అంటే వాడలేదు, ఎక్కువ వాడలేదు, ఏదో కొన్ని కేసుల్లో వాడాం, ఇంకా బాగా వెరిఫై చేయాల్సి ఉందండి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎగ్జిమా అనుకున్నాం కదండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎగ్జిమా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎమోషన్స్, ఇది వద్దులండి. గాయిటర్ అండి, అందరికీ థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉండి గాయిటర్, డ్రాసిరా ట్యూబర్కులోనే పడతాయి మనం అనుకోవి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గాయిటర్ చూసారండి. ఫ్యామిలీ హిస్టరీలో గనోరియా ఉందనుకోండి ఎవరికైనా, ఎవరికో పెద్దవాళ్ళు ఎవరికన్నా ఇంట్లోకి మెడోరినం పడతాడు. పుట్టిన పిల్లలు పుట్టిన వెంటనే విరేచనాలు 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 ఎన్ని హాస్పిటల్కి చెప్తారో తగ్గదు, ఎంత ఓవర్ మెడికేషన్ చేసేస్తారు అయినా సరే తగ్గదు. మెడోరినం 30 ఒక డోసు వేస్తే టక్కమని విరేచనాలు ఆగిపోతాయి. బికాజ్ గనోరియా ఫాదర్ ఆర్ సంబడి ఇన్ ది హైయర్ జనరేషన్, మెయిన్లీ ఫాదర్ దండి. మెడోరినం 30తోనే తగ్గుతాయి విరేచనాలు, ప్రపంచంలో ఏ మందుకి తగ్గదు. చంటి పిల్లలు అబ్స్టినేట్ క్రానిక్ డయేరియా అనమాట. ఇంకా మా కారపుంజీలు అయితేనే ఏది కాదు, ఇంకా పాలు తాగుతున్నాడు, తల్లి పాలు తాగుతున్నాడు, 5 అన్నాక వచ్చినాయి అనుకోవడం. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గౌట్ అండి, గౌటు రొమాటో రెండు కదా, కీళ్ళవాతం, ఆమవాతం, యూరిక్ యాసిడ్ జాయింట్స్ లో పేరుపోయి ఓ విపరీతంగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే అందరికీ ఉంది అనుకోండి గౌటు, లైకోపోడియం, క్యాల్కేరియా కార్పు రెండు పడతాయండి. ఇంట్లో చాలా మందికి గుండె జబ్బు ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్, మెడోరినం. పక్షవాతం ఉందనుకోండి, ఎందుకంటే హై బీపీ వచ్చి పక్షవాతం వచ్చేసింది అనుకోండి, వెరాట్రమ్ విరిడి, వెరాట్రమ్ ఆల్బమ్ వెరాట్రమ్ విరిడి కదా. వెరాట్రమ్ విరిడి అంటే తలంతా ఆవిర్లు వచ్చేస్తుంటుందండి, అంటే రక్తం తలకి వెళ్ళిపోతూనే ఉంది ఎక్కువగా. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇన్సానిటీ, చాలా మందికి పిచ్చి ఉంది, ఫాదర్కి, సిస్టర్కి, లేకపోతే ఇంకో వాళ్ళకి, అలా ఇంట్లో వాళ్ళకి సిఫిలినమ్, కార్సినోసిన్ పడతాయి. కానీ ఇక్కడ మాత్రం ఇది లొబీలియా, అంటే కుక్క పొగ అక్కడ లొబీలియా ఇన్ఫ్లేటా. దేనికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లంగ్ కంప్లైంట్, ఇందాక బ్యాసిల్ చెప్పుకున్నాం. అలాగే లొబీలియా కూడా, లొబీలియా స్టడీ చేయాలి. ఇది మామూలుగా కొంచెం టిక్లింగ్ సెన్సేషన్ ఉంటుందండి, కితకితలు పెడుతుంది అంటుంటాడు, గడ్డం జరిగి కితకితలు పెట్టినట్టుగా ఉంటుంది, ఇంకా ఆత్మ వచ్చేది అంతే. ఒక మధ్యాహ్నం చేసి ఆయాసం ముందు కితకితలు పెడుతుంది, అలాగే టిక్లింగ్ సెన్సేషన్, అది లొబీలియా అండి. ఈ మధ్య లొబీలియా ఒక 4 మదర్ టించులు కలిపి వాడుతున్నారు, అది బాగానే పనిచేస్తుంది. మరి వాటి లొబీలియా ఇన్ఫ్లేటా, యాస్పిడోస్పెర్మా, టెనిగా, లొబీలియా, గ్రిండేలియా రోబస్టా, ఈ 4 కలిపి వాడుతున్నారు, బాగా పనిచేస్తుంది. మరి మదర్ టీచర్ కానీ కాంబినేషన్ అంతవరకు ఓకే. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మలేరియా, అందరికీ మలేరియా జ్వరాలే, చైనా పడుతుంది, నాట్రమూర్ పడుతుంది, కార్సినోసిన్ పడుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మీజిల్స్, అంటే ఒకరికి వచ్చి తగ్గడం కాదండి, అలా వస్తూ ఉంటుంది కార్సినోసిన్. ఇది ఉందండి బాబు, అందరికీ అవసరం ఇది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ ఎల్లోపతిక్ మెడిసిన్స్, ఎక్కువ ఓవర్ మెడిసిన్స్ వాడేశారండి, అందరూ తెగ వాడేశారు, పెద్దవాళ్ళు అందరూ వాడేస్తూ ఈ మందులు పడతాయి. బెరటెకార్, గ్రాఫైటిస్, మిడోనం, సైలీషియా, సూజ, నక్షాంకి ఇమీడియట్ యాంటీడోట్. ఇది ఏకంగా తత్వంలోకి వెళ్ళిపోయి కొడుకులకి మనవాళ్ళకైనా ఆరోగ్య తేడా వచ్చేసింది.
ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మమ్స్, పెరోటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్, కార్సినోసిన్. వీళ్ళకి కాదు, హిస్టరీలో ఉంది, అందరికి ఎక్కువ మందికి ఉంది. చాలా సీరియస్ డిసీజెస్ అండి. ఒకరికి హార్ట్ అటాక్, వాళ్ళకి టీబీ, వాళ్ళకి క్యాన్సర్, అలా అలా చాలా సీరియస్ డిసీజ్ వచ్చాయనుకోండి ఫ్యామిలీలో, అందరికీ అనారోగ్యాలే, కార్సినోసిన్ పడుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ రొమాటిజం, కీళ్ళవాతంలో సెపియా కూడా ఉందండి. ఫ్యామిలీలో ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటారు అనుకోండి, సూసైడ్ ఇది ఉంటుందండి ప్రాబ్లం. కొంతమందికి ఫ్యామిలీలో కొంతమంది సూసైడ్ చేసేసుకుంటూ ఉంటారు. సిఫిలినం, కార్సినోసిన్. ముందు ఈ ఒక డ్రగ్, ఒక మోతాదు వీళ్ళకి పడిపోవాలి. పడిపోతే వీళ్ళకి ఆ టెండెన్సీ రాకుండా ఉంటుంది. సైకోటిక్స్ ఎలాగా ఉన్నారు కదా మరి. సిఫిలిస్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సిఫిలిస్ అంటే వాళ్ళకి డైరెక్ట్గా సిఫిలిస్ వచ్చింది, ఎవరికో తాతకో ముత్తాతకో. తర్వాత నుంచి మిగతా జనరేషన్ అంతా దెబ్బైపోతారు. సిఫిలినం కూడా ఉంది, యాసిడ్ ఫ్లోరో ఉంది, మెర్క్సాల్ ఉంది, నైట్రిక్ యాసిడ్ ఉంది, ఫైటోలక్క ఉంది. ఇవన్నీ యాంటీసిబిలిటిక్స్ అండి. సూజీ యాంటీ సైకోటిక్ కానీ ఇది అన్ని మయాలను కవర్ చేస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ టీబీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అల్సర్స్ ఆఫ్ స్టమక్ అండ్ స్టమక్ అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్, కార్సినోసిన్. అస్తమాను వ్యాక్సినేషన్ చేయించేసుకున్నారండి ఆ ఇంట్లో. తర్వాత జనరేషన్ వీళ్ళ వల్ల వచ్చిన జనరేషన్ వల్ల సిక్ అయిపోయారు. అప్పుడు బెరటోకార్బ్, గ్రాఫైటిస్, మెడోర్నం, సైరీషియా, సూజా. చూశారంటే భర్త ట్రామా పుట్టినప్పుడు ఈ 4/6 డెలివరీకో దేనికో ఇలా గట్టిగా లాగడం వల్ల పిల్లోడు దెబ్బతిన్నాడు, కొంచెం నలిగిపోయాడు బాగా. అక్కడి నుంచి ఫుడ్ తింటం లేదు, తర్వాత ఫుడ్ సరిగ్గా తింటాడు. హిస్టరీలో ఏం తెలిసిందంటే మనకి ఆ వేళ నలిగిపోయాడు డెలివరీ టైంలో అని తెలిసింది. బొరాక్స్ పడుతుందండి అలాంటి. మనం ఇలాంటిది అనుమానంగా చదువుకుని వేయాలండి. టెల్లింగ్ గైడింగ్ సిమ్టమ్స్, క్లార్క్ డిక్షనరీ మనం ఒకసారి చూసుకుని బొరాక్స్ గురించి ఏం రాశారు, దీని గురించి ఏమైనా మెన్షన్ చేశారా అని చూసుకుని వేయాలి. కొత్త అప్లికేషన్ అయితే. అలాగే టెండెన్సీ టు టేక్ కోల్డ్, జలుబు చేసే డ్రగ్గరి, జలుబులు డ్రగ్గర్ అండి. అందులో కాల్కేరియా పాసు, క్యామమిల్లా, డల్కామారా, ఇవన్నీ జలుబుల మందులు. రూమెక్స్ అని చూసారండి. రూమెక్స్ మనం బాగా వాడతాం, చలిగాలిలోకి వెళ్తే చాలు జలుబు, దగ్గు, షుగర్ కిరణం, ఇవన్నీ కూడా టెండెన్సీ టు టేక్ కోల్డ్. వాళ్ళ తత్వంలోనే జలుబు చేసే తత్వం ఉంటుంది. అబార్షన్ అయ్యాక మళ్ళీ ఆరోగ్యం చేకూరలేదండి ఇంకా. నెవర్ వెల్ సిన్స్ అబార్షన్, సికేల్కర్. ఇందాక భర్త డ్రామా తర్వాత భోజనం తినటం లేదనుకున్నాం, భర్త డ్రామా తర్వాత చిక్కిపోతారండి. మన ఏది పుట్టిన పిల్లడు బాగా నలిగిపోయాడు అక్కడ పురుగు టైంలో, తర్వాత నుంచి అలా అలా చిక్కిపోతున్నాడు, బొరాక్స్ పడతాడు. పర్సనల్ హిస్టరీ అంటే వాళ్ళకి ఎక్కువ అబార్షన్స్ అయ్యాయనుకోండి, అప్పుడు మామూలు అప్పుడు వేయాల్సిన మందులు కాలిఫిల్లం, సెబినా, సిఫిలినము, ఇవన్నీ. అలాంటప్పుడు వైబర్నం, ఆప్యులస్ కూడా పడతాయి, మొదటి నుంచి వాడించాలి. రికరెంట్ యాప్సెస్, పర్సనల్ హిస్టరీ అంటే వాళ్ళకే, ఆ పేషెంట్కే అస్తమాను సెగ్గట్లో లేదా ఏదో చీము కురుపులు, యాప్సెస్లో, పైరోజనం, సిఫిలినం కూడా పైరోజనం మెయిన్. వేళ్ళు ఇచ్చొద్దాడు, విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడేశారు, మెగ్నీషియపాస్, ఓపియం, కార్బోవేట్. భర్త ట్రామా ఉంటే బొరాక్స్ అనుకున్నాం కదండి, మిగతా ఇంకో 2 మందులు కలిసాయి ఇక్కడ, నాట్రమోర్ అండ్ బెల్లిస్పర్. రికరెంట్ పర్సనల్ హిస్టరీ అండి వాళ్ళకి బాయిల్స్, అస్తమానం తగ్గట్టు, అస్తమానం బ్రాంకైటిస్ వాళ్ళకే, ఆ క్యాండిడేట్కే. ఫ్యామిలీ హిస్టరీ కాదు, పర్సనల్ హిస్టరీ అంటే అస్తమానం బ్రాంకైటిస్, ట్యూబర్కులోనము, ఫాస్ఫరస్, ఈ కార్సినోసిన్ కూడా పడుతుంది. కార్సినోసిన్ చాలా వాటికి పడుతుందండి. కార్సినోసిన్ చిన్నప్పటి నుంచి ఆరోగ్యం బాగుండి తర్వాత జబ్బు చేసింది అనుకోండి, కార్సినోసిన్ పడుతుంది. అంటే చిన్నప్పుడు అన్నీ బయటపడలేదు అనమాట, లోపల ఉండిపోయి. లేదా చిన్నప్పుడు కంటిన్యూస్గా రొంపలు తుమ్ములతో ఉండి తర్వాత నుంచి ఆరోగ్యం చెట్లయిపోయి మళ్ళీ రొంపలు తుమ్ములు బయటపడతాయి, అప్పుడు కార్సినోసిన్ పడుతుంది. ఎక్కువ కార్సినోసిన్ ఓవర్ డిసిప్లిన్తో పెంచబడిన పిల్లలు, లేదా చిన్నప్పుడే బాధ్యతలు నెత్తిమే పడిపోయిన పిల్లలు, అంటే ఫాదర్ ఎవరో పెద్ద ఆయన చనిపోవడం, వీళ్ళే షాప్ అంతా చూసుకోవాల్సి రావడం, అలా చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు నెత్తిమే పడిపోయిన వాళ్ళు కూడా కార్సినోసిన్లోకి వెళ్తారు. జనకి స్టాఫ్ శాఖరీ ఇలాగ అఫెండ్ అయిపోయి ఉంటారు, ఫీల్ అయిపోతూ ఉంటారు, బయటికి లోపల దిగమింగేసుకుంటారు, బాధను బయటికి చెప్పలేదు. బ్రెస్ట్ క్యాన్సర్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, పర్సనల్ హిస్టరీ ఆవిడకే, ఫ్యామిలీ కాదు, కోనియం. పర్సనల్ హిస్టరీ ఆఫ్ చెస్ట్ కంప్లైంట్, బ్యాసిల్నం. ఇలాగ ఇవన్నీ కూడా మనకి తెలియాల్సి ఉన్నది, ఇవన్నీ వర్కౌట్ చేయాలి.
అస్తమానం యూరినరీ బ్లాడర్ సిస్టైటిస్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందంటాను, విపరీతంగా యూరిన్ అస్తమానం వెళ్ళాల్సి రావడం, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పడం, సాఫిసాగ్రియా. పిల్లల్లో చూశారండి, పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ పిల్లలకి ఏంటండి, పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, అస్తమానం పొత్తి కడుపులో నొప్పి రావడం, యూరిన్ వెళ్ళాల్సి రావడం, మెడోర్నం, సాఫిసాగ్రియా, తెపియా. చిన్నప్పుడే పిల్లలు పుట్టి చనిపోవడం, వాళ్ళకి సిఫిలిజం. అంటే వీళ్ళకి పిల్లలు పుట్టి చనిపోతున్నారు. ఇలా ఇవన్నీ కూడా హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ ఉందని మనకు తెలియడం కోసం చెప్పాను అనమాట. ఇవన్నీ కూడా మనకి ఒకసారి అలాగా చూసేసుకోవాలి. చూసారంటే అస్తమానం కంటి మీద కురుపులేస్తున్నాయి, స్టైస్ ఆన్ ది ఐస్, సల్ఫరు, సైలీషియా, సువర్ణము, గ్రాఫైటిస్, కోనియం ఇవి పడతాయి. పర్సనల్ అస్తమానం చిన్నప్పటి నుంచి తరచుగా జ్వరాలే, బ్యాసిల్ను అవి వేస్తాం మనం, కార్సినోసిన్ కూడా ఉంది. ఇలా మొత్తం 7 ఇవి 4 చెప్పుకున్నాం మనం. ఇక్కడితో పూర్తి అయిందండి క్లాసు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.